Hello everyone, this is Dr. Arunjati, gynecologist and obstetrician. థర్డ్ ట్రైమిస్టర్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే తొందరపడాలి అంటే అసలు థర్డ్ ట్రైమిస్టర్ అంటే ఏంటంటే 7వ నెల 8వ నెల 9వ నెల ఈ 3 నెలల్ని కలిపి థర్డ్ ట్రైమిస్టర్ అంటాము. ఈ టైంలో బిడ్డ అవయవాలన్నీ ఫామ్ అయిపోయి వయబిలిటీ అంటే బేబీకి బ్రతికే శక్తి వచ్చేస్తుంది. అయితే బయటకు వచ్చినా కూడా బ్రతికే శక్తి వస్తుంది. 7 నెలలు నిండిపోయినాయి అంటే బేబీ వయబిలిటీ క్రాస్ అయిపోతుంది. ఏ సైన్స్ ఏ సిమ్టమ్స్కి భయపడాలి అంటే యాంటీపార్టమ్ హీమరేజ్. ఈ టైంలో కనుక బ్లీడింగ్ అయినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. లేదంటే ఉమ్మనీరు ఏమైనా పోయినట్టు అనిపించినా ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అయినా కూడా, లేదంటే బిడ్డ కదలికలు సరిగ్గా లేవు, కదలికలు తెలియట్లేదు అనిపించినా కూడా, ఇంకా పొట్ట గట్టిగా అవ్వడం కానీ, లేదా గట్టిగా అయిపోయి భరించలేనంత నొప్పి రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఏవి కనిపించినా కూడా వెంటనే మీరు ఏ గైనకాలజిస్ట్ని ఎవరినైతే కన్సల్ట్ అవుతున్నారో వాళ్ళని అప్రోచ్ అవ్వడం వలన మీరు చాలా వరకు మదర్కి అండ్ బేబీకి చాలా ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వాటి నుంచి బయటపడడానికి అండ్ సేఫ్ మదర్ అండ్ బేబీ డెలివరీ చేయడానికి గైనకాలజిస్ట్కి అవకాశం దొరుకుతుంది. ఈ విషయాలు ఉపయోగపడే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.